ఆ జ అంటే జన్మలేనిది. మేక అని అర్థం వస్తుంది, జన్మలేనివాడు లేదా జన్మలేనిది అని అర్థం కూడా వస్తుంది. జన్మలేనివాడు యజ్ఞం అవటం ఏంటి? జన్మలేనివాడు యజ్ఞం కావాలంటే జన్మెత్తాలి. అందుకే అసలు జన్మయే లేనివాడు, కాలమే లేనివాడు, సర్వ సృష్టికి ఆధారమై ఉన్నవాడు, తన బిడ్డల పాపానికి ప్రాయశ్చిత్తం చెల్లించడానికి ఆయన మనలో ఒకని వంటి వాడుగా ఒక మనిషి కడుపులో పడి జన్మించాల్సి వచ్చింది. ఆ విధంగా పరమాత్మ జన్మిస్తాడు. జన్మించి ఆయన ఈ విధంగా మానవ పాప పరిహారార్థమై ఈ యజ్ఞ పశువు వలె ప్రాణం పెడతాడు అన్నదానికి సూచనగా, ముంగుర్తుగా ఈ బలి పశువుని వధ చేయటం అనే ప్రక్రియని అజామేధములో ఏర్పాటు చేశారు. అశ్వమేధ యాగం, రాజసూయాగం, వాజపేయం, నరమేధం, గోమేధం, అజామేధం, పురుషమేధం, అట్లా 7 విధమైన యాగాలు ఉన్నాయి. అందులో అజామేధం ఒకటి. అందులో క్లియర్గా ఏ ఏ విషయాలైతే ప్రస్తావించాడో ఆ సంగతులన్నీ కూడా బైబిల్లో యేసులో జరిగినాయి. నిర్దోషమైన ఒక మేకను తీసుకొని రావాలి అజామేధానికి. దాని తలకు ముళ్ళ కంప చుట్టాలి, ముళ్ళ కంప. దాని మీద ప్రశస్తమైన కచ్చడము వేయాలి. దానికి సోమరసం తాపాలి. దాన్ని యూపస్తంభానికి కట్టాలి. దాని దేహమంతా గాయాలు చేయాలి. అలా చేసేటప్పుడు దాని ఎముకలలో ఒకటి కూడా విరవబడకూడదు. మొత్తం నేను నీకు రిఫరెన్సులు చూపిస్తా. ఏ మంత్రంలో ఉంది, ఏ బ్రాహ్మణంలో ఉంది, ఏ శ్లోకంలో ఉందనేది నేను చూపిస్తాను. మొత్తం రిఫరెన్స్లు ఉన్నాయి. దానికి టైం పట్టిద్ది, తప్పకుండా మీకు చూపిస్తా. మొత్తం రాసి పెట్టా, నోట్స్ ఉంది. నేనేం ఆధారాలు లేకుండా మాట్లాడటల్లా. అగ్ని పశువు అవటం ఏమిటి? అగ్నితో యజ్ఞం అవటం ఏమిటి? దేవతలు అగ్నికి మొక్కటం ఏమిటి? ఎవరి అగ్ని? యజ్ఞమై తిరిగి లేచినవాడు, ఆహుతై తిరిగి లేచినవాడు అధిపతి అవ్వటం ఏమిటి? సమస్తం ఆయనకి సాగిల పట్టం ఏమిటి? ఉంది చూడండి వేదంలో. పూర్వము అగ్ని పశువై ఉండెను, దేవతలు అగ్ని పశువుతో యజ్ఞము చేసిరి, అగ్ని భూలోకమునకు అధిపతి అయినాడు. రిఫరెన్స్ చేస్తాడు చూడండి, చాలాసార్లు చూపించాను. ఉందో లేదో మరి. అదిగో శుక్ల యజుర్వేద సంహిత స్టార్టింగ్ రిఫరెన్స్ కూడా చూపిస్తే బాగుండు. వేస్తాడు, అవి కూడా వేస్తాడు, నీట్గా చూడండి. ఇప్పుడు ఇష్టం వచ్చిన విశ్వాసంలోకి, మతంలోకి మారే హక్కు ప్రతి భారతీయుడికి ఉంది. అది కవర్ పేజీ శుక్ల యజుర్వేద సంహిత. అదిగో పైన టోటల్ పేపర్ మొత్తం అక్కడ ఉంది చూడండి. రిఫరెన్స్ కూడా అక్కడ దొరికింది మీకు. 17వ మంత్రంలో ఉంది చూడండి. అది జూమ్ చేయనా. పూర్వం అగ్ని ఏ పశువై ఉండెను, దేవతలు అగ్ని పశువుతోనే యజ్ఞము చేసినారు, అగ్ని భూలోకమును జయించినాడు, అగ్ని భూమికి అధిపతి అయినాడు. ఉందా లేదా? ఒక మాట చెప్పండి. అగ్ని పశువు అవటం ఏమిటి? ఆయన యజ్ఞం అవటం ఏమిటి? భూలోకాన్ని జయించటం ఏమిటి? తిరిగి ఆయన అధిపతి అవ్వటం ఏమిటి? అధిపతి అయ్యాడంటే యజ్ఞమై తిరిగి లేచాడనా కాదా? అందరు నోరు తెరిచి చెప్పండి. ఆయన పేరు అగ్నిట, ఆయన పశువట, ఆయన యజ్ఞం అయ్యాడట, తిరిగి లేచాడట, భూలోకమును జయించాడట, అధిపతి అయ్యాడట. జూమ్ చేయి. 33,33,33,333 మంది దేవతలు అగ్నిని అర్చింతురు అన్నాడు. అర్చించుట, పూజించుట, ఆరాధించుట, సేవించుట మొత్తం పర్యాయ పదాలు, ఒకే అర్థం వచ్చేవి ఇంచుమించు. 33,33,33,333 మంది దేవతలు అగ్నిని అర్చింతురు అన్నాడు. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎవరి అగ్ని? ఎవరి అగ్ని? పొయ్యిలో వేసుకునే అగ్నే?
పొయ్యిలో వేసుకునే అగ్నికి జీవం ఉందా? దేవతలు జీవం లేని దానికి మొక్కటం ఏంటి? అది కాదు. అగ్ని అనే పేరు కలిగిన వ్యక్తి ఎవరో ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు 33,33,33,333 మంది దేవతలు ఆయనకు కాళ్ళు మొక్కుతున్నారు. ఎందుకు మొక్కుతున్నారంటే ముందే చూపించా. అగ్ని పశువై ఉండెను, దేవతల చేత యజ్ఞము గావించబడెను, తిరిగి లేచెను, అధిపతి అయ్యాను. అందుకే అందరూ కాలు మొక్కుచుండెను. ఎందుకు ఈయన కాలు మొక్కుతున్నారు అందరూ? ఎందుకంటే ఈయన యజ్ఞమై తిరిగి లేచాడట. ఈయన తన్ను తానే ఆహుతించుకున్నాడట. ఈయన ఆది సంభూతుడట. ఎంత క్లియర్గా ఉందండి. ఇప్పుడు ఈ హోదాలో సరిపోయిన దేవత కానీ దేవుడు కానీ ఎవరన్నా మీరు చూపిస్తారా? ఫలానా స్వామనో ఫలానా తల్లనో చెప్పుపో. సంవత్సరాలుగా అడుగుతున్నా, ఫోన్లు చేసి బూతులు తిట్టడం తప్ప నేను అడిగిన దానికి ఎవరు ఆన్సర్ చేయలే. తిడితే ఏం పర్లా, తిట్లు తింటా, ఇబ్బంది ఏముంది. సత్యం కోసం తన్నులు తిన్నా, తిట్లు తిన్నా. ఇప్పుడు ప్రవీణ్ అన్న చచ్చిపోయాడు, చంపేశారు. పగడాలు ప్రవీణ్ అన్నని ప్రాణమే పెట్టాడు. అవసరమైతే పోవటానికి కూడా సిద్ధమయ్యాక సేవకు వచ్చింది. ఎందుకు చంపుతారు, ఎందుకు కొడతారు, ఎందుకు తిడతారంటే నిజం ఆడినందుకు, సత్యం మాట్లాడినందుకు. నో ప్రాబ్లం. కానీ అన్యాయాన్ని చూస్తా తట్టుకునే శక్తి మాకు లేదు. అన్యాయంతో రాజీ పడే శక్తి మాకు లేదు. ఏమైనా కానీ దాన్ని ఎదిరించాల్సిందే, ప్రశ్నించాల్సిందే. నువ్వేమంటావు? కాలు మొక్కే వాళ్ళకి మొక్కమంటావు నువ్వు. మేమేమంటాం? వాళ్ళందరూ కలిసి ఎవరికి మొక్కుతున్నారో ఆయన్ని మేము పట్టుకున్నాం, మేము ఆయనకు మొక్కుతామని మేము అంటున్నాం. వీళ్ళందరూ మరొకడికి మొక్కుతున్నారు. వీళ్ళేం చెబుతున్నారు? ఈ పెద్ద మనుషులు ఈ మొక్కే వాళ్ళకి మొక్కంటారా మీరని చెబుతున్నారు. నేనేమంటున్నానంటే, మేమేమంటున్నామంటే మొక్కించుకునేవాడు ఒకడు ఉన్నాడు, స్తోత్రార్హుడు, స్తుతిపాత్రుడు, ఆరాధనీయుడు. అతన్ని మేము ఎరుగున్నాం, అతన్ని తెలుసుకున్నాం, అతన్ని కలుసుకున్నాం. మేము ఆయనకే మొక్కుతాం. వేదము చెప్పిన అసలు పరమాత్మ ఆయనే. వేదం చెప్పిన యజ్ఞ పురుషుడు ఆయనే. బ్రాహ్మణాలు ఎలుగెత్తి ఘోషించింది ఆయనను గూర్చే. దేవతలందరూ 33,33,33,333 మంది అందరూ కట్టకట్టుకొని మొక్కుతుంది ఆయనకే. ఆయన పేరు అగ్ని. ఆయన పేరు అగ్ని. ప్రజాపతిరగ్ని. ఆయన పేరు ప్రజాపతి. ఆయనే సృష్టికర్త. అందరిని చేసినోడు ఆయనే. అందరి కోసం బలియాగమైనోడు ఆయనని వేదం చెప్పింది. వేదం ఏ విషయాలైతే పోలికలుగా సూచించిందో అవన్నీ అక్షరాల అచ్చుగుద్దినట్టు క్రీస్తులో నెరవేరాయి. ఆయన ఎముకలలో ఒకటి కూడా విరవబడలేదు. ఆయన తలకు ముళ్ళ కంప గుచ్చబడింది, ముళ్ళ చేత గుచ్చబడింది. ఆయన దేహమంతా నాగలిసాళ్ల వలె దున్నబడింది. ఆయనకు ప్రశస్తమైన వస్త్రం అంటే రాజవస్త్రం తొడిగారు. ఆయన దేహమంతా నాగలిసాళ్ల వలె గాయాలు చేశారు. మేకను యూపస్తంభాన్ని కట్టినట్టు యేసును సిలువకు కొట్టారు. మేక ప్రక్కలో పొడిచినట్టు యేసు ప్రక్కలో బల్లెపు పోటు గుచ్చబడింది. మేకకు సోమరసం తాగించాలి, యేసుకు చేదు చిరక త్రాగించారు. మేక ఘోష పెట్టింది, యేసు కేక వేసి ప్రాణం విడిచాడు. ప్రతిదీ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు సిలువలో వేసిన కేకతో సహా ఘోష అనే పేరుతో బ్రాహ్మణులో రాసుంది. యజ్ఞం జరిగిన తర్వాత అక్కడ నీరు చల్లబడాలట. అప్పుడు యజ్ఞ ప్రాంగణం పవిత్రపరచబడిద్దట. యేసు బలియాగం జరిగిన దగ్గర రక్తమంతా అయిపోయి ఆయనలో నుంచే నీరు వచ్చి ఆ యజ్ఞ వేదికని పవిత్రపరిచినట్టు వేదం చెప్పినట్టు అక్షరాలు అక్కడ జరిగింది. ఆయన ప్రక్క బల్లెపు పోటులో నుంచి రక్తము నీరు కలిసి పారెను అని. ఎంత ఆశ్చర్యకరమైన విషయాలండి ఇవన్నీ. వాళ్ళకి ఎలా తెలుసు? కానీ ఇవన్నీ సిలువ బలియాగానికి ముందే ఆర్య ఋషులు, ద్రష్టలు దృష్టించి రాశారు. ఇప్పుడు చెప్పండి, మిగిలిన మతాల్లోకి వెళ్ళినా వాళ్ళు మతం మారినట్టు అయింది. కానీ బైబిల్లోనికి కానీ ఒకడు వస్తే
ఖచ్చితంగా వాడు మతం మారినట్టు కాదు. వేదం ఏది చెప్పిందో, ఏ దేవుని ప్రస్ఫుటంగా ఎక్స్పోజ్ చేసిందో ఆయనలో ఉన్నట్టు. ఇది అక్షర సత్యం. బలవంతం పెట్టేవారు, న్యాయం తీర్చేవారు, న్యాయ విచక్షణ జరిపించేవారు మూలాల్లోకి వెళ్ళారా? పరిశీలించారా? తెలుసుకున్నారా? ఒరే పిచ్చోళ్ళారా, వాళ్ళు మతం మారడం ఏంట్రా? వేదం ఏ మహనీయుని గురించి చెప్పిందో ఆయనలోనే వాళ్ళు ఉన్నారా? వాళ్ళు పరాయి మతానికి వెళ్ళలేదురా. వేదవేద్యుడుగా, వేదం చెప్పినటువంటి ఆది సంభూతుడుగా, యజ్ఞ పురుషుడుగా ఎవరు కనపడ్డారో ఆయననే వాళ్ళు పట్టుకున్నారా? వాళ్ళు పట్టుకున్న వాడే వేద పురుషుడురా. ఆయనే రా అసలు సృష్టికర్త అని చెప్పాల్సిన వాళ్ళు మతం మారుతున్నారు. ఏంది సార్? కాస్త చదవండి సార్, అందరూ చదవండి, వేదాన్ని చదవండి. బైబిల్ తర్వాత చదువుదురు, ముందు వేదం చదవండి, బ్రాహ్మణాలు చదవండి, ఉపనిషత్తులు చదవండి. ఆనాడు మహనీయులకు ఉన్న చిత్తశుద్ధి ఈనాడు మనుషులకు లేదు. మత మౌఢ్యంతో నిండిపోయి, గుడ్డితనంతో నిండిపోయి, మూర్ఖత్వంతో ఎగబడటమే తప్ప బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క్య మహాముని ప్రార్థించినట్టు ప్రార్థించే మనసు ఈనాడు ఎవరికి లేదు. అసతో మా సద్గమయ తమస్సో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ ప్రార్థించాడు బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క్యుడు అనే ముని. ఏమని? అసతో మా సద్గమయ, అసత్యములో ఉన్నాను అని నాకు అనిపిస్తుంది, సత్యమే